నమస్తే. విజన్ ఇండి ఫౌండేషన్‌కి స్వాగతం. ఈరోజు మన అనాథాశ్రమానికి బాలాజీ నగర్‌లో ఉంటారు. ఆయన మిషన్ టైలర్ రమేష్ గారు. ఆయన మన యూట్యూబ్ ఫాలోవర్ ఆయన. మన అనాథాశ్రమానికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు చూస్తూ ఉంటారు బాలాజీ నగర్ నుండి. అలాగే మన విజన్ ఇండి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మగారిది ఈరోజు ప్రథమ వర్ధంతి. అయితే వాళ్ళ ఇంటి దగ్గర చేసుకోకుండా వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ బంధువుల్ని అందరినీ తీసుకుని మన అనాథాశ్రమానికి వచ్చి మన పెద్దవాళ్ళు అందరికీ మంచి భోజనం పెట్టి వాళ్ళు వచ్చిన రిలేషన్ కూడా మన ఆశ్రమంలో భోజనం చేసి మన ఆశ్రమంలో భోజనాలు పెడితే వాళ్ళ అమ్మగారు ఆత్మశాంతి ఇస్తుందని చెప్పేసి భావించి మన ఆశ్రమానికి రావడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ పేర్లు ఏంటనేది మనం వైకుంఠంగా చెప్తాం. అమ్మగారి పేరు ఎస్ లక్ష్మీబాయి గారు. ఈరోజు ప్రథమ వర్ధంతి. అమ్మగారి పెద్దబ్బాయి పేరు రమేష్ గారు, కోడలి పేరు శ్రీలత గారు, మనవరాల పేరు ప్రవళిక గారు, మనవడి పేరు విఘ్నేష్ గారు. అలానే అమ్మగారి చిన్నబ్బాయి పేరు శ్రీనివాస్ గారు అండ్ ఫ్యామిలీ వచ్చారు. అలానే అమ్మగారి కూతురు పేరు సంగీత గారు అండ్ ఫ్యామిలీ వచ్చారు. అలానే డాక్టర్ వేణుగోపాల్ గారు కూడా వచ్చారు. ఈ డాక్టర్ వేణుగోపాల్ గారు అంటే బాలాజీ నగర్లో ఉంటారు. ఎందుకంటే సార్ వాళ్ళకి 18 ఇయర్స్ నుంచి కూడా బాలాజీ నగర్లో ఉంటారు డాక్టర్ గారు. ఆయన ఏంటంటే మన ఆశ్రమానికి ఇంతవరకు రాలేదు. ఆయన వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. ఎప్పుడు మన పెద్దవాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా నాకు ఎమ్మడి ఫోన్ చేయండి అని వచ్చి ఫ్రీగా మన అనాథాశ్రమంలో పెద్దవాళ్ళందరూ కూడా నేను ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మన విజన్ ఇండియా ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు, చూసి ఏదో ఒక కార్యక్రమం మన ఆశ్రమంలో జరుపుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే మన పెద్దవాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు. అది మీరు చూస్తానంటారు వీడియోలో. ఎందుకంటే వచ్చినప్పటికి ఇప్పటికి ఎలా ఉన్నారు వీళ్ళందరూ చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు మీ అందరూ బ్లెస్సింగ్ తోటి. అలాగే మీరందరూ కూడా వీడియోని చూస్తున్నారు. కానీ దయచేసి కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ప్లీజ్. నమస్తే. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా. మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి, ఎటుపోయావే అమ్మా. ఇకపైనే వినగలనా నీలాలి పాట, నే పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు, అంతే చాలంట. అమ్మా అమ్మా నీ పసివానమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా. చెరిగింది దీపం, కరిగింది రూపం, అమ్మా నాపై ఏమంత కోపం. కొండంత శోకం నేనున్న లోకం, నన్నే చూస్తూ నవ్వింది శూన్యం. నాకే ఎందుకు శాపం, జన్మల గతమే చేసిన పాపం. పగలే దిగులైన నడిరేయి ముసిరింది, కలవర పెడుతోంది పెను చీకటి. ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది, బ్రతికి సుఖమేమిటి. ఓ అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మా.
పసివాణమ్మ నువ్వే లేక వసివాడానమ్మా. అడుగే నీతోనే నడి చూస్తున్నా, అద్దంలో నువ్వే కనిపిస్తున్నా. అయ్యో వెళ్ళిపోయావే, నీలో ప్రాణం నా చిరునవ్వే. అమ్మాయికపైనే వినగలనా నీలాలి పాట. వెన్నంటి చిరుడాలై జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా. జోలా 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 సంకలెత్తుకొని తిరుగానా, రేలా 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 నీ పోటలల్లో పెరుగానా. జోలా 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 సంకలెత్తుకొని తిరుగానా, రేలా 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 నీ పోటలల్లో పెరుగానా. సల్ల నీళ్ళు సరిదై కాదని ఏడి నీళ్ళు కోగబెట్టి పెయి నిండా సబ్బును రుద్ది సిలిక తీరు నన్ను దిద్ది దిష్టి సుక్కోబెట్టి శివుల కుల్లా సుట్టి పోవురంగా సాధినావే అమ్మా. మాకు జ్వరాలొస్తే నీ నరాలిక్కుతాయే తల్లి, మేము తింటే నీ కడుపెట్లా నిండుతదే అమ్మా. మాకు జ్వరాలొస్తే నీ నరాలిక్కుతాయే తల్లి, మేము తింటే నీ కడుపెట్లా నిండుతదే అమ్మా. నా ఇంటి దీపం నా వంటి రూపం నా సంటి పాపాయంటూ మురిసినవే అమ్మా. నా ఇంటి దీపం నా వంటి రూపం నా సంటి పాపాయంటూ మురిసినవే అమ్మా. సల్లని సందమామను చూపి జాబిల్లి రాయే అంటూ ఎంచని గోరు ముద్దలు నాకు బుక్క బుక్క దిన పెడుతూ పచ్చని జీవితం అంటూ నన్ను పైలంగా సాధినవమ్మా. నిన్ను కోలితో దన్నిన కౌగిట్ల దాసినవే తల్లి, నీ మీద గక్కిన ఎన్నడు కసురు కోలేదే అమ్మా. నిన్ను కోలితో దన్నిన కౌగిట్ల దాసినవే తల్లి, నీ మీద గక్కిన ఎన్నడు కసురు